ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో కృత్రిమ మేధ ఏఐ ఆధారిత వ్యవస్థను బలోపేతం చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరాలు: రాష్ట్రంలో కృత్రిమ మేధ ఏఐ ఆధారిత వ్యవస్థను బలోపేతం చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో బహుళజాతి సంస్థ ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ సంస్థ ద్వారా కృత్రిమ మేధలో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని అన్నారు. రాష్ట్రం నుంచి 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. విద్య, నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం బౌద్ధారామంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటిది భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద యోగా. అటువంటి యోగా ఈరోజు సుమారు 150 దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగాని కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. మరి అలాగే మన భారతీయులు కూడా మన భవిష్యత్తు కోసం మానసికంగా, శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా మత గురువుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తిరుపతి జిల్లా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వేడుకల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యతకు, సహనానికి బక్రీద్ ఒక ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అన్నమయ్య, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ, ఆంధ్ర ఉద్దేశంతో మన సాలూరు మున్సిపాలిటీలో ప్రజలందరి మధ్యన ఈరోజు యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. మున్సిపాలిటీలో ఉన్న అందరూ కూడా చక్కగా వచ్చి పాల్గొన్నారు. మనం ఈ 4 రోజుల పాటు అందరూ కూడా యోగా చేస్తున్నారు. ఒక పని ఏదైనా 4 రోజులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొత్తం చేయించడం జరుగుతుంది. 21వ తేదీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్ లో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కూడా యోగాను అలవాటు చేసుకోండి. వ్యవసాయంలో అధిక దిగుబడిని సాధించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ కె శేషుమాధవ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేషుమాధవ్ మాట్లాడుతూ ఈ నెల 12 వరకు ఖరీఫ్ సన్నద్దత ప్రచారాన్ని చేపడుతున్నామని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి వివరిస్తున్నామని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను
రిజల్ట్స్ bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. కాగా మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షల్లో 135,826 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా, ద్వితీయ సంవత్సరం 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత దశాబ్ద కాలంలో భారత్ అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించింది. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే అంశాల ఆధారంగా గత 11 సంవత్సరాలలో కీలక రంగాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ పురోగతి గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత్ గత దశాబ్దంలో స్వచ్ఛమైన శక్తి రంగంలో అద్భుతమైన పురోగతి సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 220 గిగావాట్లకు చేరుకుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో అభివృద్ధిని ప్రతిబింబిస్తూ భారత్ ఇప్పుడు పునరుత్పాదక ఇంధన సూచికలో 7వ స్థానంలో ఉంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, బయో ఎనర్జీ ప్రోగ్రాం మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి చొరవలు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్నాయి. COP26 సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2070 నాటికి 0 కార్బన్ ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పంచామృత లక్ష్యాలను ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ వాతావరణ సహకారాన్ని రూపొందించడంలో భారతదేశం కూడా చురుకైన పాత్ర పోషించింది. ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 45 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి అభివృద్దిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు. ఖరీఫ్ పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో 11.09 లక్షల టన్నుల నిల్వ ఎరువులకు గాను 2 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లోని గోదాముల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. జూన్ నెలకు సంబంధించి 2.35 లక్షల టన్నుల ఎరువులు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్టంలో ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. యువతలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈరోజు యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనానాయక్ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముఖ్యమైన ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల్లో రాష్ట ప్రభుత్వం యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రాష్టంలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం పేర్కొంటూ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి మరియు తేమతో కూడినటువంటి అసౌకర్యమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత వ్యవస్థను బలోపేతం చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్టంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.